ఒక ఊర్లో సుబ్బడు అనేవాడు ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోయాక అనాథగా ఉన్నవాడిని చూసి ఊర్లో ఉన్న వాళ్లందరూ జాలితో తమ తమ పశువులను ఉదయం నుంచి సాయంత్రం వరకు మేపి పొద్దయ్యేసరికి తీసుకువచ్చే పని అప్పు చెప్పారు. రోజు ఊరికి చివరగా ఉన్నావు ఒక కొండ గుట్ట మీదకు తీసుకుపోయి అక్కడ పశువులు మేపుతూ కాలక్షేపం చేస్తూ సాయంత్రం అయ్యేసరికి వాటిని తెచ్చి ఎవరి పశువులు వాళ్లకి అప్ప చెప్పేవాడు. అలా కొన్నాళ్లు అయ్యాక పశువుల మందల్లో ఆవులు గేదెలు కొంచెం కొంచెం మాయం అవుతాయి. అయితే తమ ఆవులు గేదెల కోసం సుబ్బడని ఊర్లో వాళ్లు నిలదీస్తారు. అప్పుడు తనకి తెలియదు అండంతో వాళ్లకి కోపం వచ్చి నీవే వాటిని అమ్ముకొని ఉంటావు, మా దగ్గర అబద్ధం చెప్తున్నావు అని కొట్టేవాళ్లు కొట్టి తిట్టేవాళ్లు తిట్టి ఆ ఊరి నుంచి గెంటివేస్తారు. దాంతో ఆ అవమానం తట్టుకోలేక సుబ్బడు చచ్చిపోతామని నిర్ణయించుకొని ఆ కొండగుట్ట మీద చివరికి ఎక్కిపోతాడు. అప్పుడు సుబ్బడికి నన్ను వదిలేయ్, నేను మా ఇంటికి పోతాను అని ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు